పుణ్యభూమి లాంటి భారతదేశంలో స్త్రీలను ఒక తల్లిలా, ఒక చెల్లిలా, ఒక దేవతలా అభిమానిస్తూ ఆదరిస్తూ ఉంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారంటారు. స్త్రీ కంటి నుండి కన్నీరు ఒలికితే ఆ కన్నీటి చుక్క భూమిపై రాలితే ఎన్నో అనర్థాలు జరుగుతాయి అంటారు. నాటి ప్రాణకాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు ఎన్నెన్నో ఉదాహరణలు, రుజువులు ఉన్నాయి. స్త్రీలను చులకనగా మాట్లాడినవాడు, స్త్రీలను వేధించినవాడు, స్త్రీలను అవమానించినవాడు బాగుపడ్డ దాఖలా ఈ చరిత్రలోనే ఎక్కడా లేదు. అందుకు ఉదాహరణలు ఒక్కసారి పరిశీలిద్దాం. మహాభారతంలో కౌరవులు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి ద్రౌపదిని అవమానించి ద్రౌపది కంట కన్నీరు వచ్చేట్టు చేశారు. దానికి మూల్యం మహాభారత యుద్ధం, కౌరవుల సామ్రాజ్య పతనం. కౌరవులంతా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయి చరిత్రహీనులుగా మిగిలిపోవడం. 1000 సంవత్సరాల క్రితం స్త్రీలను వేధించారనే ఆ మచ్చ కౌరవులపై పోలేదు. రామాయణ కాలంలో సీతమ్మ వారిని చెరబట్టి సీతమ్మ కంట కన్నీరు వచ్చేట్టు చేసి రావణాసురుడు రాజ్యాన్ని కోల్పోయాడు. చివరకు ప్రాణాలని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఎవరైనా స్త్రీల పట్ల అఘాయిత్యం కానీ అత్యాచారాలు కానీ చేసినప్పుడు వారిని కలియుగ రావణాసురుడితో పోలుస్తారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో తెలంగాణ స్త్రీలతో నగ్నంగా బతుకమలాడించి వారి ప్రాణాలతో చెలగాటమాడిన ప్రజాకారులు, వాళ్లను పోషించిన నిజాం నవాబులు ఎలా కాలగర్భంలో కలిసిపోయారో మనం చరిత్రలో చూసాం. నాటి నుండి నిన్నటి వరకు ఎన్నెన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నా ఈ తరం మారలేదు సరికదా, ఇంకా బరి తెగించి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. ఇక మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం మహిళల గురించి మాట్లాడుకుందాం. మహిళలు కేవలం ఇంటి పనులకు, వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి, ఉద్యోగ వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు భరించి వారు సమాజంలో ముందుకు పోతున్నారు. ప్రత్యేకించి రాజకీయాల్లో మహిళలు రాణించాలంటే లేదా రాజకీయ నాయకులకు సంబంధించిన భార్యలుగా ఉండాలంటే వారు తమ వ్యక్తిత్వాన్ని, తమ పేరును ప్రత్యర్థుల నోటి ముందు పనంగా పెట్టాల్సి ఉంటుంది. ఒక మహిళను ఓడించలేనప్పుడు, ఒక మహిళ చేతిలో ఓడిపోయినప్పుడు అవమానాన్ని భరించలేని వ్యక్తి ఆ మహిళను వ్యక్తిత్వ హననం చేస్తాడు. ఇదే ఇప్పుడు జరుగుతుంది. కొవ్వూరు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుండి ఆ నియోజకవర్గానికి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఎదురు లేకుండా పరిపాలిస్తుంది. నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డికి చాలా మంచి పేరు ఉంది. అతన్ని అందరూ అత్యంత గౌరవిస్తారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబం, సోమిరెడ్డి కుటుంబం, నన్నపరెడ్డి కుటుంబం పేరెన్నిక గన్నవి. నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ నియోజకవర్గం ఆయన సొంత రాజ్యం. ఆయనకు ఎదురే లేదు. ఆయన గతంలో అనేక పార్టీలు మారినా ప్రస్తుతం ఉన్న పార్టీ నేతల ప్రాపకం కోసం ఎదుటి పార్టీ నేతలను బండబూతులు తిడుతూ ఉంటాడు. దానికి కారణం కొవ్వూరులో అతన్ని ఎవ్వరూ ఎదిరించలేరన్న అతని నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో కొవ్వూరు నియోజకవర్గం 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనే మహిళ ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసింది. ప్రసన్న కుమార్ రెడ్డిని సుమారు 55,000 ఓట్ల తేడాతో ఓడించింది. ఆ ఓటమిని జీర్ణించుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి రాష్ట్రంలో సైతం తనకు వ్యతిరేకమైన పార్టీ ఉండటంతో డిప్రెషన్లోనే ఏమీ చేయలేకపోయాడు. తనపై గెలిచింది మహిళ కాబట్టి ఏదో రకంగా తన ఈగో సంతృప్తి పరుచుకోవాలనే ఉద్దేశంతో ఆమెను వ్యక్తిత్వ హననం చేయడం ప్రారంభించాడు. ఆమె శీలంపై మచ్చ వేశాడు. లేనిపోని సంబంధాలు అంటగట్టి మాట్లాడాడు. చివరకు ఆమె తన భర్తను చంపడానికి ప్రయత్నిస్తుంది అనే నెపాన్ని కూడా నెట్టాడు. వినటానికి, రాయటానికి వీల్లేని భాషలో ఆమెపై అవాకులు చవాకులు పేలాడు. ఆమె చేసిన పాపం వల్ల రెండో పెళ్లి చేసుకోవడమే. ఆమె తన పిల్లల అనుమతితో, అత్తగారి అనుమతితో రెండో వివాహం చేసుకుంది. దాంట్లో తప్పేముంది? ఈ విషయంపై రాష్ట్రమంతా బగ్గుమంటుంది. ఆఖరికి ప్రసన్న కుమార్ రెడ్డి సొంత పార్టీ వారు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడలేదు. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ పార్టీలు మహిళల్లో బలహీనపడి చులకన భావం ఏర్పరచుకుంటున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి నన్నపరెడ్డి కుటుంబానికి తరతరాలకు సరిపోయే మచ్చను తీసుకొని వచ్చాడు. లేకపోతే నేను రాజకీయాల గురించి మాట్లాడను, కానీ
ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్యను 3 ఏళ్ల క్రితం ఆనాడు కౌరవులు నిండు సభలో ద్రౌపదిని అవమానించినట్టు నారా భువనేశ్వరిని నిండు శాసనసభలో అవమానించారు. ప్రతి మహిళ గుండె గాయపడింది. ఆ నిండు సభలో ఆమె శీలాన్ని అవమానిస్తుంటే చిరునవ్వులు చిందించారు. దాని ఫలితం 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మార్పిడి. మహిళలు తిరగబడ్డారు. 151 సీట్లు కాస్త 11 సీట్లు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు చేసిన వారు ఏమయ్యారో అందరికీ తెలుసు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు చిద్విలాసంగా నవ్విన వారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగున్న మాధవిరెడ్డిది కూడా అదే పరిస్థితి. ఎన్నికల ప్రచారం సమయంలో ఆమెకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి సరాసరి మీ ఇంటి బెడ్రూమ్ లోకి వస్తాను అని పోలీస్ స్టేషన్ ముందు జరిగిన ప్రెస్ మీట్ లోనే ధైర్యంగా ప్రకటించాడు. ఇంకేముంది, మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యాఖ్యలు చేసిన వాడు అడ్రస్ లేకుండా పోయాడు. మాధవిరెడ్డి అసెంబ్లీకి వెళ్ళింది. ఆ రోజు మాధవిరెడ్డి కార్చిన కన్నీరు వారి ప్రత్యర్థులు కొట్టుకుపోయేలా చేసింది. ఇప్పుడు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీనికి అతీతురాలేం కాదు. ఆమెను అత్యంత దారుణంగా అవమానించి వేధించి ఆమె శీలం మీద మచ్చ వేశారు. అలా చేసిన వారి పరిస్థితి ఏమైందో అందరికీ అర్థమవుతుంది. అమరావతి మహిళా రైతుల గురించి, వారి కట్టుబొట్టు గురించి, వారి క్యారెక్టర్ గురించి ఎన్నెన్నో కారుకూతలు కూశారు. మహిళలకు మండింది. కారుకూతలు కూసిన వాడు అడ్రస్ కూడా లేకుండా పోయాడు. ఇవన్నీ రాజకీయాలకు సంబంధించి చెప్పడం కాదు. స్త్రీలోకానికి జరుగుతున్న అవమానాలు, వాటిలో నుంచి పుట్టే ఆక్రోశం, బాధ, వాటి ఫలితాన్ని స్త్రీలను వేధించిన వారు ఎలా అనుభవిస్తున్నారు, ఎలా భరిస్తున్నారు అనేది చెప్పడం మాత్రమే. దయచేసి వీటికి రాజకీయాలకి సంబంధం ఏం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఒక తల్లికి కొడుకే, ఒక భార్యకు భర్తే, ఒక చెల్లికి అన్నయ్యే, ఒక అక్కకు తమ్ముడే, ఒక బిడ్డకు తండ్రే. వేరే మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి తమ కుటుంబంలో మహిళలు కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడితే మంచిది. ఇలా మాట్లాడడం వల్ల కేవలం సునకానందం తప్ప వచ్చేదేం లేదు. కానీ దానివల్ల జరిగే నష్టం పూడ్చలేనిది. మహిళలే ఎందుకు ఇలా నీచమైన కామెంట్లకు గురవుతున్నారు అన్నది మనం ఒక్కసారి పరిశీలిస్తే సహజంగా మహిళలు బలహీనులు, అబలులు అన్న పేరు వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. నిజానికి వారు శారీరక బలహీనులు కానీ మానసికంగా బలవంతులు. అలాంటి మహిళల చేతిలో ఓటమిని జీర్ణించుకోలేరు. ఒక పురుషుడి చేతిలో ఓటమికి గురైన పురుషుడిని ఆ ఓటమి అంతగా బాధ పెట్టదు. కానీ ఒక మహిళ చేతిలో పురుషుడు ఓటమి ఎదురైతే ఆ పురుషుడు తాను ఏదో కోల్పోయినట్టు, అవమానం జరిగినట్టు భావిస్తాడు. దానికి తోడు సమాజం కూడా ఒక ఆడదాని చేతిలో ఓడిపోయాడన్న హేళన భావంతో మాట్లాడుతుందేమో అన్న బాధతో మరింత ఆ స్త్రీపై కోపం పెంచుకుంటాడు. అలాంటి ఆత్మన్యూన్యతా భావం పురుషమైన వ్యాఖ్యలకు దారితీస్తుంది. మరొక కారణం, శీలం అనేది కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉంటుందని మన పురాణ కాలం నుంచే పుస్తకాల్లో, సినిమాల్లో చూస్తూ పెరిగి మగవారికి అలాంటి శీలమేమీ ఉండదన్న భావంతో స్త్రీలను యుద్ధంలో గాని, రాజకీయాల్లో గాని, చదువుల్లో గాని ఎదుర్కోలేనప్పుడు వారిని మానసికంగా దెబ్బతీయాలన్నా, మానసికంగా కుంగదీయాలన్నా వారి శీలంపై నింద వేసి వారిని మానసికంగా బలహీనులు చేసి తామేదో విజయం సాధించినట్టు ఫీల్ అవుతారు. ఇలాంటి వాటి వల్ల ఎంతో నైపుణ్యం, ప్రజలకు ఎంతో సేవ చేయాలన్న తపన ఉన్న స్త్రీలు కూడా రాజకీయాల్లోకి రావాలంటే, ప్రజా జీవితంలో ఉండాలంటే భయపడుతున్నారు. ఒకవేళ ప్రజా జీవితంలో కొనసాగాలంటే వ్యక్తిత్వ హననకు సిద్ధంగా ఉండాలి. శీలం మీద మచ్చ వేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పేరు చెడగొట్టుకోవడానికి, కుటుంబ సభ్యులను బాధ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అన్నిటినీ వదిలేయండి. నింద వేసేవాడు వేస్తాడు, కానీ ఆ నింద జీవితంలో తుది శ్వాస వరకు ఎక్కడికి పోదు. ఇప్పుడు కావాల్సింది మహిళలను వేధించే వారికి, మహిళలను కామెంట్ చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. ఆ మహిళ తాలూకా కుటుంబ సభ్యులు మహిళకు అండగా ఉండాలి. అలా అయితేనే మహిళలు రాజకీయాల్లోకి వస్తారు, సమాజంలోకి వస్తారు, సేవా రంగంలోకి వచ్చి సమాజానికి మంచి చేస్తారు. ధైర్యంగా ఉండు. పోరాడితే పోయేదేముంది? ఏదో పిచ్చికొక్క మరిగిందని నిన్ను ఎవరూ తక్కువ అంచనా వేయరు. మహిళలు ఆకాశంలో సగం, భూమిలో సగం, జనాభాలో సగం, అవకాశాల్లో సగం. మనం ఎందుకు ఖాళీగా ఉండాలి? ఆల్ ది బెస్ట్ లేడీస్.